హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వనిత. వెల్కమ్ టు అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. యాక్చువల్గా ముందు మనం సండే లాస్ట్ సండే అండ్ అంతకుముందు సండే మోడల్ పేపర్ 1లో పార్ట్ 1 కింద డివైడ్ చేసుకొని ఒక మోడల్ పేపర్ అయిందనమాట. సో ఆ లింక్ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఈ మోడల్ పేపర్ 2 అనమాట. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అయిపోయింది, ఇప్పుడు మోడల్ పేపర్ 2. ఓకేనా? సో ఇప్పుడు మనం అందులో బిట్స్ చూద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్, బ్లూమ్ వర్గీకరణలో లేని రంగం జ్ఞానరంగం, భావావేశ రంగం, సాంఘిక రంగం, మానసిక చలనాత్మక రంగం. అండ్ నెక్స్ట్, ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగంలోని తొలి లక్ష్యం అవగాహన, వినియోగం, మూల్యాంకనం, జ్ఞానం. ఈ కింది వానిలో ఏది హరిసన్ ప్రకారం వ్యాయామ విద్య లక్ష్యాలలో కలదు? శరీర సామర్థ్యం, సాంఘిక ప్రజ్ఞ, సంస్కృతి, పైవన్నీ. ఇక చూడండి, హరిసన్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉంటాయన్నమాట. వ్యాయామ విద్యలో ఎవరెవరు ఎన్ని లక్ష్యాలు చెప్పారనేది. సో అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతిసారి ఎవరు ఎన్ని చెప్పారు, ఆ లక్ష్యాలు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో అది మీరు ప్రత్యేకించి చదివినప్పుడు ఇవి ఒక సైడ్ని రాసుకోండి. అంటే ఇప్పుడు హారిసన్ ప్రకారం ఎన్ని వ్యాయామ విద్య లక్ష్యాలు ఎన్ని అని అడుగుతాడు. లేదంటే ఇప్పుడు కొన్ని ఇస్తాడు, కొన్ని ఇచ్చి ఇందులో ఏది కాదు ఏది అవును అని ఇస్తాడు అనమాట. అలా అందుకని చెప్తున్నాను. ఓకేనా? చూడండి, లక్ష్యాలు ఏదంటే శరీర సామర్థ్యం, సాంఘిక ప్రజ్ఞ, సంస్కృతి, పైవన్నీ. అండ్ నెక్స్ట్, వ్యాయామ విద్య అనే పదం 2 వేర్వేరు పదాల నుండి ఉద్భవించింది. అది మానసిక ప్లస్ విద్య, అబౌద్ధిక విద్య, బౌద్ధిక విద్య, ఆరోగ్యం విద్య. నెక్స్ట్, శరీర కార్యకలాపాల అనుభవాల ద్వారా ఒక వ్యక్తి సాధించే మార్పులే వ్యాయామ విద్య అని నిర్వచించింది ఎవరు? జేబీ నాష్, షర్మన్, ఆర్ కాసిడీ, సర్జెంట్. నెక్స్ట్, ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 1846, 1862, 1888, 1896. మారథాన్ రేస్ దూరం తెలుపుము. 41.175 కిలోమీటర్స్, 47.195 కిలోమీటర్స్, 42.195 కిలోమీటర్స్, 49.195 కిలోమీటర్స్. నెక్స్ట్, ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? ఉత్తమ క్రీడాకారులకి, కోచ్లకి, ఉత్తమ విద్యార్థులకి, పై అందరికీ. నెక్స్ట్, అర్జున్ అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు? 1957, 1961, 1959, 1972. నెక్స్ట్, టైమ్ కీపర్ ట్రాకర్కి ఎంత దూరంలో ఉండవలను? 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు, 6 మీటర్లు. నెక్స్ట్, కబడ్డీ ఆట ఏ దేశంలో మొట్టమొదట ప్రారంభించారు? అమెరికా, జపాన్, ఇండియా, చైనా. ఖోఖో ఆటలో ప్రావీణ్యతను 16 సంవత్సరాలలోపు బాలికలకు ఇచ్చు అవార్డు? ఏకలవ్య, వీరాభిమన్య, రాణి లక్ష్మీబాయి. అండ్ నెక్స్ట్, జానకి అవార్డు. మన దేశంలో మొదటి జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఏ సంవత్సరంలో నిర్వహించబడును? 1932, 1936, 1939, 1942. ఫుట్బాల్ టీంలో క్రీడాకారుల సంఖ్య ఎంత? 11 మెంబర్స్, 13 మెంబర్స్, 15 మెంబర్స్, 9 మెంబర్స్. మొట్టమొదటిసారిగా ఇండియా ఒలింపిక్స్లో బంగారు పథకం ఏ సంవత్సరంలో గెలుచుకుంది? 1928, 24, 1920, 1916. టేబుల్ టెన్నిస్లో బంతి చుట్టుకొలత ఎంత? 2 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. షటిల్ బ్యాడ్మింటన్లో డబుల్స్ గేమ్ కార్డ్ పొడవు వెడల్పు ఎంత? 12 into 6 meters, 13.4 meters into 6.1 meters, 6.10 meters. Next, 13.40 meters into 5.10 meters, 13 meters into 6 meters. నెక్స్ట్, కబడ్డీ మ్యాచ్లో బోనస్ పాయింట్ను ఏ విధంగా గుర్తిస్తారు? దీర్ఘచతురస్రాకారంలోని, సర్కిల్లోని, త్రిభుజాకారంలోని, వి షేప్. నెక్స్ట్, హ్యాండ్బాల్ ఆట విరామ సమయం ఎంత? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. వ్యాయామ విద్యలో ఒక అంతర్భాగం అని చెప్పింది ఎవరు? జేబీ నాష్, డార్విన్, జేఎఫ్ విలియం, జేపీ థామస్. వ్యాయామ విద్య సంస్కృతి
అను పదమును సాధారణంగా ఏ దేశంలో ఉపయోగిస్తారు? వ్యాయామ సంస్కృతి అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారంటే చైనానా, రష్యానా, జపానా, ఇండియానా? బాలుర శరీర అభివృద్ధి ఏ సంవత్సరం వరకు జరుగును? 19 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 28 సంవత్సరాలు. వ్యాయామ విద్య దేనిపై ఆధారపడి ఉంటుంది? నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, ప్రయత్నదోష సిద్ధాంతం. నృత్యములలో ఏది యుద్ధ నృత్యము అని పిలువబడును? బ్యాచింగ్, డైనియాసిస్, కొరల్, ఫుర్రిక్. ఆలివ్ రీడ్స్ అంటే ఆలివ్ ఆకుల కిరీటంలో ఎన్ని ఆకులుండును? 11, 4, 16. సంఖ్యా నియమం లేదు. సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అనే సూక్తి ఏ దేశంలో సంబంధించింది? రోమ్, చైనా, స్వీడన్, జర్మనీ. బ్రిటన్ జాతీయ ఆట వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ. ఇండియాలో వ్యాయామ విద్యను ఎన్ని భాగాలకు విభజిస్తారు? 2, 3, 5, 7. ఈ క్రింది వానిలో ఎవరు స్విమ్మింగ్లో గొప్ప క్రీడాకారులు? అక్బర్, బాబర్, అశోకుడు, అర్జునుడు. ఎన్సీసీ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఎన్సీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ క్రెడిట్ క్రాప్స్. 1947, 1949, 1948, 1951. ఒలింపిక్స్లో స్త్రీలకు ఏ సంవత్సరంలో ప్రవేశం కల్పించారు? 1912, 1916, 1920, 1924. శైశవ దశలో నవజాత శిశువుగా పరిగణించబడే సమయం మొదటి 4 వారాలు, మొదటి 2 వారాలు, మొదటి 2 నెలలు, మొదటి 1 వారం. పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది. పెరుగుదల జీవితకాలం కొనసాగదు. వికాసం పరిశీలనకు సాధ్యమవుతుంది. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. వికాసం జీవితాంతం పెరిగే నిరంతర ప్రక్రియ. నెక్స్ట్, అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణల ద్వారా, ప్రవర్తనల ద్వారా మార్పు కలిగే చర్య అని ఎవరు నిర్వచించారు? హిల్గర్డ్, హంటర్, డెసికో, క్రాఫర్డ్, కింబ్లే, హెర్జెన్హన్. నెక్స్ట్, అభ్యాసనం వక్రరేఖ కానిది. అవరోహణ వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ, ఎల్ ఆకారపు వక్రరేఖ, ఎస్ ఆకారపు వక్రరేఖ. ఆటలలో ప్రతిభ చూపడానికి, పాఠ్యాంశంలో ప్రగతి చూపడానికి సంబంధం లేదు. ఏది ఏ రకమైన అభ్యాసనం? బదలాయింపు అనేది ఏంటి? చూడండి, ఆటల్లో ప్రతిభ చూపడానికి, పాఠ్యాంశంలో ప్రతిభ చూపడానికి సంబంధం లేదు. ఇది ఏ రకమైన అభ్యాసన బదలాయింపు? అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్శ్య. నెక్స్ట్, క్రీడ ఒక్క చర్య, దీనికి స్వంత భావన, ఆహ్లాదంతో కూడి ఉంటుంది అని చెప్పింది ఎవరు? స్టాన్లీ హార్, థామస్ స్టెర్న్, లాజరస్. వ్యాయామ విద్య క్రీడల్లో ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, పైవేవి కాదు. జిమ్నాజియం పొడవు వెడల్పుల నిష్పత్తి 2:3, 3:5, 4:8, 6:6. వ్యాయామ విద్య పీరియడ్స్ ఎన్ని రకాలుగా వర్గీకరించబడును? 4 రకాలు, 2 రకాలు, 6 రకాలు, 8 రకాలు. సెంట్రల్ అడ్వైజర్ బోర్డు ప్రతిపాదనల ప్రకారం ఎంతమంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండవలను? 200, 250, 290, 350. ఆట వస్తువులకు నమోదు చేయు రిజిస్టర్. చూడండి, స్కిల్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్. నెక్స్ట్, పర్యవేక్షకులు ఎన్ని రోజుల ముందుగా ప్రధానోపాధ్యాయులకు వ్యాయామ విద్య పర్యవేక్షణ గురించి తెలపవలను? 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు, 30 రోజులు. వ్యాయామ విద్య క్లాస్కి విద్యార్థుల సంఖ్య ఎంత ఉండవలను? 10 నుంచి 15, 20 నుంచి 25, 30 నుంచి 40, 40 నుంచి 45. విద్యార్థులకు సమాన గ్రూపులుగా వర్గీకరించుటకు ఏ అంశాలను ప్రభావితం చేయును? వయసు, ఎత్తు, బరువు, పైవన్నీ. నెక్స్ట్, తిరువరణ హరిహరణ వర్గీకరణ ప్రకారంగా సూత్రాలు తెలపండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ తిరువరణ హరిహరణ ఇంకొక 2-3 ఉన్నారనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇవి పక్కన నోట్ చేసుకోండి, ఎవరు ఏ ఫార్ములా చెప్పారు అనేది. ఓకేనా. నెక్స్ట్, వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు. 4 వయసు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు. వయసు ప్లస్ 1/10 ఎత్తు ప్లస్ బరువు. వయసు ప్లస్ బరువు. నాకౌట్ పద్ధతి యందు మ్యాచ్లను తెలుసుకోవడానికి సూత్రం. నాకౌట్లో మ్యాచ్లు తెలుసుకోవడానికి సూత్రం n-1, n+n+1/2, n×n-1/2, n×n-1. ఛాలెంజ్ టోర్నమెంట్లో నిర్వచించుటకు ఆటలు. బ్యాడ్మింటన్. ఛాలెంజ్ టోర్నమెంట్లో నిర్వచించే ఆటలు ఏంటంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, పైవన్నీ.
నెక్స్ట్, శరీరమునకు బాహ్య ప్రపంచానికి పూర్తిగా మర్చిపోగలిగే స్థితి ధారణ, సమాధి, ధ్యానము పైవేవి కాదు. నెక్స్ట్, ప్రాణాయామం అను పదము ఏ భాష నుండి తీసుకురాబడింది? సంస్కృతము, గ్రీకు, అరబిక్, తమిళ్. శలభాసనం యొక్క భంగిమ తామర పువ్వు, త్రాచుపాము, మిడత పురుగు, నాగలి. వామింగ్ అప్ ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. బుల్లెట్ టో పద్ధతి ఈ క్రింది ఆటలో ఉంటుంది: 100 మీటర్ల పరుగు, క్రికెట్, హాకీ, ఖోఖో. నెక్స్ట్, పివోటింగ్ అనే కేసరము ఏ క్రీడకు ముడిపడింది? వాలీబాల్, హాకీ, చెస్, కబడ్డీ. స్త్రీల కబడ్డీ కోర్టు కొలతలు 5.5 x 6 మీటర్స్, 12.8 మీటర్స్, 12 x 8 మీటర్స్, 7 x 5.5 మీటర్స్, 5.5 x 6 మీటర్స్. పాఠశాలలో అందరికీ ఆటలు అనే పీరియడ్ ఎంత సమయం ఉంటుంది? 45 మినిట్స్, 60 మినిట్స్, 55 మినిట్స్, 30 మినిట్స్. తర్వాత, లంగ్స్ అనే చాతుర్యము ఏ క్రీడకు సంబంధించింది? హాకీ, టెన్నిస్, ఖోఖో, సాఫ్ట్ బాల్. నెక్స్ట్, పాఠశాలలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడికి ఉండవలసిన సమయం: ఉదయం 1.5 అవర్, సాయంత్రం 4 గంటలు. నెక్స్ట్, సాయంత్రం 4 గంటలు మాత్రమే. వ్యాయామ విద్య సమయములందు మాత్రమే పాఠశాలకు హాజరవుట పైవేవి కాదు. నెక్స్ట్, 4 నుండి 5 తరగతుల విద్యార్థులకు ముఖ్యమైన మానసిక లక్షణాలు ఏంటంటే ఇక్కడ పోటీలు, అనుకరణ, కంఠస్థము, ఆటలు. చూడండి, ఇక్కడ 4th and 5th క్లాసెస్ పిల్లలకి ముఖ్యంగా మానసిక లక్షణం ఏంటి ఉండాలంటే పోటీలా, లేకపోతే అనుకరణ, లేకపోతే కంఠస్థం, లేకపోతే ఆటలు ఆడించడం అనేది ఉంది. సో ఇది ఇంతవరకు అయింది కదా. చూడండి, ఈరోజు బిట్స్ ఏంటంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు? అండ్ నెక్స్ట్, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? UNLDO ఫుల్ ఫామ్ ఏంటి? జాతీయ క్యాలెండర్ ప్రకారంగా సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే డేట్. శ్రీనగర్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? సో ఇవి అన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మోడల్ పేపర్ 2లో మనకి పార్ట్ 1 అయింది. పార్ట్ 2 మనం నెక్స్ట్ సండే చెప్పుకుందాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఆన్సర్స్ చేస్తూ ఉండండి, మీకు బాగుంటుంది. మీరు ఆన్సర్స్ చేస్తారనుకో నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చి నేను వీడియోస్ మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.